అమ్మమ్మ నమస్తేనే. ఏం పేరు? మాసమ్మ. ఏడు నుండి వచ్చినావు? ఎక్కడి నుండి వచ్చిన? రేపూరు. ఈ మంగళపల్లి. మంగళపల్లి. మళ్ళీ పింఛన్ వస్తుందా? 4000. 4000 పింఛన్ లేదు. మాకు 4000 ఇస్తలేదు. అవే 2000. అవే 2000 ఇస్తున్నాడు మాకు పింఛన్. అదే 4000 ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. 4000 ఇస్తా నాకు ఓటే. ఈ నెల ఇస్తా, మళ్ళీ నెల ఇస్తా అని ఇట్టే దరుపుతున్నాడు. ఎవరు ఇవ్వలేదు మాకు. ఎలక్షన్స్ ముందు కూడా అదే మాట అన్నాడు కదా. ఇప్పుడు అందరి ముందర అన్నాడు. అప్పుడు అన్నాడు, మరి ఇప్పుడు ఎందుకు ఇస్తలేడు? మరి మాటనా ఏంది? మళ్ళీ సిలిండర్ 500 సిలిండర్ 500 సిలిండర్ లేవు, ఏమి లేవు అమ్మ. అన్ని ఒట్టి మాటలే. ఒట్టి మాటలని మీరు అంటున్నారు, ఆయననేమో ఇస్తున్నారు. అబ్బా రమ్మని ఇక్కడ రమ్మనమ్మ ఇక్కడ 10,000 కట్ట తీసి ఇస్తాడు అన్న. 4,000 ఇస్తాను, 4,000 కూడా ఇవ్వలేడు. అవే 2,000 సిలిండర్ ఇస్తాను, అదే పైసలు అయ్యి ఇంకేమి ఇస్తాడు అన్న. కాదు, మీరు అబద్ధం చెప్తున్నారా రైతులుగా, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి? మేము అబద్ధం చెప్పండి. మాకేం చేయం వచ్చిందమ్మా? మాకేమో గాచారమా? ఇచ్చేయలేదా అన్ని పచ్చవి నొట్టు తీసుకోనికే ఎందుకు మీరు? అంటే లేదు, మేము 500కి సిలిండర్లు ఇస్తున్నాం, మహిళలకి 2500 ఇస్తున్నాము, పిల్లల స్కూటీలు ఇచ్చినామని చెప్తున్నాం. అన్నోటి మాటలే, అన్నోటి మాటలే. పైసలు వస్తూనే లేవు. సిలిండర్ పైసలు వస్తున్నాయంట కదా. ఏడొస్తున్నాయి చెప్పు. గుడ్లు 500లకు గుడ్డు ఇస్తాడు, నింపిస్తున్నాడు. కేసీఆర్ మంచి ఏం పని చేస్తాడు. వరకు లేదని కూడా ఇస్తుండే పైసలు. రైతు బంధు వేసిండంట కదా మొన్న. ఏలే కొంతమంది వేసిండ్రు, కొంతమందికి అబద్ధం చెప్తున్నావా? సీఎం అబద్ధం చెప్తున్నా? మేము అబద్ధం చెప్తాను. అక్కడి నుంచి అబద్ధము. ఫ్రీ బస్ మంచిగుందా? ఫ్రీ బస్ మంచిగుందా? లేదు లేదు లేదు. అది కూడా లేదు. ఆయన ఇక్కడ కనిపిస్తే చెప్పుతోటి కొడతాం. ఎందుకు? ఒక నిమిషం మాకు ఎందుకు అంత కోపం ఉంది రేవంత్ రెడ్డి మీద? మాకు ఏం చేస్తలేడు ఆయన, ఏం చేస్తలేడు. అన్ని అబద్ధం మాట అని అని గెలిచిండు, సీట్ మీద కూర్చుండు, కానీ ఏం చేస్తలేడు, ఏం చేస్తలేడు. కోడలికి 2500 ఇస్తా అన్నాడు. ఇయ్యలే 500కి గ్యాస్ సిలిండర్ వస్తుందా? మాకు వస్తలేదు. అది కూడా వస్తలేదు. 4000 పింఛన్ వస్తుందా? రాలేదమ్మా, రాలేదు. భూమి ఎన్ని ఎకరాలు ఉంది? మాకు దగ్గర ఉంది, కానీ పైసలు పడలేదు ఇప్పుడు దాకా. పడలేదు. మళ్ళీ పడ్డాయని చెప్తుండు. మళ్ళా ఒక్కరికి చేస్తున్నాడు, ఒక్కరికి చేస్తలేడు. ఆయన మాకు భూములు లేవు. కేసీఆర్ వేయాలి. ఇంత చూపించింది మా ఆధారు, కానీ చూపి ఆయన ముందర తుండు చూపించిండు. రాళ్ళు పట్టుకొని ప్రతి ఒక్కరికి బండగులే రాయలే కట్టుకుని నీకేముంది? కాదు, ఇట్లా మిమ్మల్ని రేవంత్ రెడ్డిని తిట్టడానికి ఎవరు పైసలు ఇచ్చినారు? ఏడా మాకా ఎవడానికి ఎవడానికి చూడమ్మా. అంటే రేవంత్ రెడ్డి అంటుండు పైసలు ఇచ్చి నన్ను తిట్టిస్తున్నారు. కేసీఆర్ అన్నప్పుడు నీళ్ళు వస్తే రోడ్ల పోటీ పోయేది. నీళ్ళు ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు వస్తున్నాయా? గల్లికి నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు రాక కొనుక్కొచ్చుకుంటున్నావు. నీళ్ళు కొనుక్కొచ్చుకున్న పరిస్థితి వచ్చింది. మరి అవు మళ్ళా కొనుక్కొచ్చిన పరిస్థితి వచ్చి తెచ్చుకుంటున్నావు నీళ్ళు. కాదు, కోడళ్ళని అందరు మహిళలని కోటీశ్వరులను చేస్తా మస్తు బిల్డింగ్ కట్టించి 2 ఇవి డబుల్ బిల్డింగ్ కట్టించి దాని అనబెట్టింది కొడలను. కోటీశ్వరం చేసిండు. పోతాం మేము ఎండకి.